దేవుడు మిమ్మల్ని పెట్టిన స్థానంలో అజాగ్రత్తగా ఉన్నారా? ఆత్మీయ జీవితంలో పడిపోయి ఉన్నారా? శత్రువు మీ దగ్గరకు ఎప్పుడు వస్తాడో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. మరి సమయం ముందు దేవుని వాక్యాన్ని మనం వినడానికి స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరి శాంతి గారు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. వారికి వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది పిల్లరా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మూలవాక్యాన్ని మనం చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకున్నాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు ప్రకాశించుచున్నాడని ఆయన చెప్పుచున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఈ వాక్యాన్ని వినబోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచండి, సహాయం చేయమని అడుగుతూ మీ పక్షాన్ని నిలవబడుకున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మశాత నింపి అభిషేకించి మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందుకోమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యానికి స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరి శాంతి గారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది క్రీస్తునందులరా, సమయం ముందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మన మూల వాక్యాన్ని చదువుకున్నాము. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని ఆయన చెప్పుచున్నాడు. మరి గతంలో మనం తెలుసుకున్నాం నిద్రపోయే వారికి వచ్చే నష్టాలు. మొదటి భాగాన్ని గతంలో మనం ధ్యానం చేసుకున్నాం. మరి ఎవరు నిద్రపోయారు, ఎవరు నష్టపోయారు, ఎవరు ఏది కోల్పోయారు అన్న దాని గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు రెండవ భాగాన్ని మనం తెలుసుకున్నాం. క్రీస్తునందులరా, నిద్రపోయే వారికి వచ్చేటువంటి నష్టాలు రెండవ భాగాన్ని మనం తెలుసుకున్నాం. రెండవ భాగంలో ఎవరు నిద్రపోయారు, నిద్రపోవటం వల్ల వారికి వచ్చినటువంటి నష్టాలు ఏమిటి అన్న విషయాన్ని గురించి మనం తెలుసుకున్నాం. ఇది ఆత్మీయ నిద్ర క్రీస్తునందులరా. అవును, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అందుకే నిద్రపోతున్న నీవు మేలుకో అని వాక్యం తెలియపరుస్తుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మీయంగా నిద్రపోతున్నటువంటి సహోదరి సహోదరుడా, నీవు మేలుకోవాలి. ఆత్మీయ మేలుకోగలిగి మనం ఈ లోకంలో జీవించాలి. అందుకంటాడు మృతుల్లో నుండి నువ్వు లెమ్ము అంటున్నాడు. క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని ఆయన చెప్పుచున్నాడని లేఖన భాగం రాయబడి ఉంది. కనుక మనం ఆధ్యాత్మిక మెలకువ కలిగినటువంటి వారంగా ఈ లోకంలో మనం జీవించాలి అని లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. అయితే నిద్రపోయి నష్టపోయినటువంటి వారిని గురించి మరొక కొంతమందిని గురించి మనం బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటి సారాంశాన్ని మనం ఆలోచన చేస్తే, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతూకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారము వలన జోగి 3వ అంతస్తు మీద నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతటా పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారి వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరును. వారు బ్రతికిన ఆ చిన్నవాడిని
తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగిను. ఈరోజు రెండవ భాగంలో మొదటి పాయింట్ మనం గుర్తించాలి. నిద్రపోయేవారు పై స్థాయి నుండి కింద స్థాయికి పడిపోతారు. పిల్లరా, ఎవరైతే నిద్రపోతుంటారో వారు పై స్థాయి నుండి కింద స్థాయికి పడిపోతారు. ఆ నిద్ర అనగా ఆత్మీయ నిద్రని మనం గుర్తించాలి. పిల్లరా, ఎవరైతే మైమరిచి ఉంటారో, ఎవరైతే నిద్రపోతుంటారో, ఎవరైతే ఆత్మీయంగా మైమరిచిపోయి ఆత్మీయంగా నిద్రపోతుంటారో, ఆత్మీయంగా మెలకువ లేకుండా ఉంటారో, ఎవరైతే మైమరిచిపోంటారో అటువంటి వారు పై స్థాయిలో ఉన్న ఒకవేళ వారు కింద స్థాయికి పడిపోతారు అని మరి మొదటి విషయాన్ని మొదటి పాయింట్గా మనం ఇక్కడ గుర్తించాల్సిన వారిగా ఉన్నాం. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఒకవేళ నీకు ఇప్పుడు ఒకవేళ పై స్థాయిలో ఉండొచ్చు, కానీ ఆత్మీయ మెలకువ లేకపోతే, ఆత్మీయ చలనం లేకపోతే ఒకరోజు పై స్థాయి నుండి కింద స్థాయికి పడిపోయే అవకాశం ఉందని ఈ వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటుంది. చూడండి, మనం బాగా ఆలోచన చేస్తే పౌలు గారు మరి ఆ ప్రాంతంలో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఒక మేడగదిలో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటున్నాడు. ఏరే ప్రాంతానికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికి కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ఆదివారమున వారికి బోధిస్తూ ఉన్నాడు. పౌలు గారు అక్కడ వారికి దేవుని యొక్క వాక్యాన్ని బలంగా బోధిస్తున్నాడు. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఐతూకు అనేటువంటి ఒక యవనస్తుడు మనం గుర్తిస్తే ఎత్తైన స్థలంలో కిటికీలో కూర్చొని నిద్రపోతున్నాడు. చూడండి, అతని పొరపాటు చూడండి, అతను తప్పు చూడండి. పిల్లరా, గమనించండి. దేవుని వాక్యం అక్కడ బోధించబడతా ఉంది. బోధించబడుతున్నప్పుడు అందరూ ఆ మేడగదిలో కూర్చొని ఉన్నారు ఆ 3వ అంతస్తులో. కానీ ఐతూకు అనేటువంటి ఒక యవనస్తుడు ఏం చేశాడు అంటే పిల్లరా, కిటికీలో కూర్చొని ఉన్నాడు. పిల్లరా, గమనించండి. అందరు ఎక్కడ కూర్చోన్నారు గమనించండి. ఇతను ఈ యవనస్తుడు కిటికీలో కూర్చొని నిద్రపోతున్నారు. పిల్లరా, గమనించండి. పై స్థాయిలో ఉంటూ అజాగ్రత్తగా ఉన్నాడు, పై స్థాయిలో ఉంటూ నిర్లక్ష్యంగా ఉన్నాడు, పై స్థాయిలో ఉంటూ సరిగా అక్కడ లేడు. పిల్లరా, మనం ఒక స్థాయిలోకి వెళ్ళిన తర్వాత, దేవుడు ఒక స్థాయిలో మనల్ని పెట్టిన తర్వాత, దేవుడు ఒక స్థానంలో మనల్ని పెట్టిన తర్వాత, పిల్లరా, దేవుడు ఒక స్థితిలో మనల్ని పెట్టిన తర్వాత అక్కడ సరిగా ఉండాలి. మనము అక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఈ స్థాయి దేనికి సూచనగా ఉంది అంటే పిల్లరా, ఈ పై స్థాయి ఆత్మీయ జీవితంలో ఒక ఎదుగుదలకి గుర్తుగా ఉంది. ఆత్మీయ జీవితంలో ఒక స్థిరపడేటువంటి విధానానికి గుర్తుగా ఉందని మనం గ్రహించాల్సిన వారంగా ఉన్నాము. పిల్లరా, గమనించండి. ఆ ఎత్తైన స్థలంలో దేవుని వాక్యం బోధించబడతా ఉంది. ఎత్తైన స్థలంలో ఈ యొక్క ఐతూకు అనేటువంటి యవనస్తుడు కూర్చున్నాడు. ఎత్తైన ఆ స్థలంలో ఎత్తు దేనికి గుర్తుగా ఉందంటే ఆత్మీయ జీవితానికి గుర్తుగా ఉంది, ఆత్మీయ ఎదుగుదలకి గుర్తుగా ఉంది. ఆ ఎత్తైన స్థానంలో సరిగా లేడు. ఆ ఎత్తైన స్థలంలో తాను ఎక్కడుండాలో అక్కడ లేడు, తాను ఎలా ఉండాలో అలా లేడు. పిల్లరా, తాను ఉండాల్సిన స్థలంలో లేడు, తాను కూర్చోవలసినటువంటి స్థలంలో లేడు, తాను అందరితో కూడా కూర్చొని ఉండాలి, ఆ స్థలంలో ఉండాలి, అక్కడ లేడు. పిల్లరా, అతడు వెళ్ళి చూసారా, ప్రత్యేకంగా కిటికీలో కూర్చొని ఉన్నాడు. పిల్లరా, ఇది అతని మొదటి తప్పు. క్రీస్తునందు పిల్లరా, మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని ఒక ఎత్తైన స్థానంలో పెట్టిన తర్వాత, దేవుడు మనకు ఒక బాధ్యతను ఇచ్చిన తర్వాత, దేవుడు ఒక భారాన్ని మన మీద పెట్టిన తర్వాత, దేవుడు ఒక పనిని మనకు అప్పగించిన తర్వాత, దేవుడు ఒక స్థితిలోనికి మనల్ని తీసుకొచ్చిన తర్వాత, మనం ఆత్మీయంగా ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ నిర్లక్ష్యంగా ఉండకూడదు, అక్కడ అజాగ్రత్తగా ఉండకూడదు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. అతను లెక్కలేని స్థానం చూడండి, అతను లెక్కలేని స్థానం కిటికీలో కూర్చున్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ విషయంలో కూడా దేవుడు నిన్ను ఒక స్థానంలో పెట్టిన తర్వాత నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు పెట్టిన దగ్గర ఉండాలి. మరి అక్కడ జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా లేకపోతే నష్టం ఉంది. ఇతడు అక్కడ నిద్రపోతుంటున్నాడు, ఎత్తైన స్థానంలో ఉంటూ నిద్రపోతున్నాడు, ఆత్మీయంగా మైమరిచిపోయాడు. ఉండాల్సిన స్థలంలో ఎత్తైన స్థానంలో పెడితే ఎత్తైన స్థానంలో కుదురుగా లేడు, ఎత్తైన స్థానంలో జాగ్రత్తగా లేడు.
ఎత్తైన స్థానంలో నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఎత్తైన స్థానంలో ఉంటూ కూడా నిద్రపోతున్నాడు. ఈరోజు అనేకులు తమ జీవితాల్లో దేవుడు ఒక ఎత్తైనటువంటి అనుభవంలోకి తీసుకొచ్చిన తర్వాత ఆత్మీయంగా నిద్రపోతున్నారు, ఆత్మీయంగా బలహీనలైపోతున్నారు. ఆత్మీయంగా బలహీనలైతే ఆ ఎత్తైన స్థానం నుంచి ఇదిగో కింద స్థానంలోకి పడిపోతారు. క్రీస్తునందులరా ఆ తక్కువైన స్థానంలోకి పడిపోతారు. నిద్రపోయేవారు పై స్థానం నుండి కింద స్థాయి వరకు పడిపోతారు, పై స్థానం నుంచి కిందకు పడిపోతారని మనం చూస్తున్నాము. ఐతికును మనం చూస్తున్నాము ఇక్కడ. గమనించండి. రెండోది ఆయన చూస్తే పౌలు దేవుని వాక్యాన్ని అక్కడ బోధిస్తూ ఉంటే ఈయన వినలేదు. గమనించండి. దేవుని వాక్యం అక్కడ బోధించబడతా ఉంది, దేవుని వాక్యం బలంగా అక్కడ అందించబడతా ఉంది. ఆయన మరునాడు ఎలనై ఉండి కూడా సంఘానికి బలమైనటువంటి వాక్యాన్ని అందిస్తున్నారు. ఆ రోజు అక్కడ రొట్టె విరిసే కార్యక్రమం ఉంది, బలంగా దేవుని వాక్యం అక్కడ అందించబడతా ఉంది. ఆత్మచేత ప్రేరేపించబడిన వారై పౌలు గారు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆత్మచేత నింపబడినటువంటి వారై దేవుని యొక్క వాక్యాన్ని పౌలు గారు బోధిస్తూ ఉన్నట్లరా. అలా దేవుని వాక్యాన్ని అక్కడ బోధించబడుతూ ఉన్నప్పుడు ఇదిగో నిద్రపోతున్నందువల్ల ఇతను దేవుని వాక్యాన్ని వినడం లేదు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఇతను నిద్రపోతున్నందువల్ల అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని వినలేదు. తన కొరకై దేవుడు మాట్లాడుతుంటే ఆ వాక్యాన్ని పోగొట్టుకున్నాడు. కానీ ఆ వాక్యాన్ని వినలేదు. ఆ వాక్యాన్ని వినకుండా గాఢ నిద్రలోకి వెళ్ళాడు. ఆ వాక్యం వినకుండా మైమరిచిపోన్నాడు. ఆ వాక్యం తన హృదయం లేకపోవటం లేదు. జీవితాన్ని మార్చేటువంటి వాక్యము, బ్రతుకును మార్చేటువంటి వాక్యము, స్థితిని మార్చేటువంటి వాక్యము, పరిస్థితిని మార్చేటువంటి వాక్యము. ఆ వాక్యాన్ని వినకుండా ఇదిగో తాను అక్కడ నిద్రపోతున్నాడు. ఆ వాక్యము తన యొక్క చెవులు లేకపోవటం లేదు, ఆ వాక్యము తన యొక్క హృదయం లేకపోవటం లేదు. వాక్యం అయితే అక్కడ ప్రకటించబడుతుంది కానీ ఆ వాక్యము తనలోనికి పోవటం లేదు. వాక్యాన్ని కోల్పోయాడు. అక్కడ జీవవాక్యాన్ని కోల్పోయాడు. శక్తి కలిగినటువంటి వాక్యాన్ని కోల్పోయాడు వినకుండా. బలమైనటువంటి వాక్యాన్ని కోల్పోయాడు వినకుండా. మంచి వాక్యాన్ని కోల్పోయాడు వినకుండా. దేవుడు తనతో మాట్లాడుతూ ఉంటే ఆ వాక్యాన్ని కోల్పోయాడు వినకుండా. క్రీస్తునందు పిల్లరా గమనించండి. ఈ రోజుల్లో కూడా అనేక మంది పిల్లరా మరి దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ దేవుని యొక్క వాక్యాన్ని వినే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అనేకులు నిద్రపోతూ ఉంటున్నారు. సంఘాలలో, మందిరాలలో అనేక మంది వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండటం లేదు. దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యము వారి యొక్క హృదయం లేకపోవటం లేదు. ఆ వాక్యమునందు వారు విశ్వాసాన్ని ఉంచలేకపోతూ ఉంటున్నారు. ఇదిగో వారు ఆ వాక్యం పట్ల అజాగ్రత్తగా ఉంటున్నారు. అందుకే ఈరోజు ఆత్మీయ జీవితంలో అనేక మంది కూలిపోతున్నారు. ఆత్మీయ జీవితంలో అనేక మంది పడిపోతుంటున్నారు. అనేక మంది వారున్న స్థాయిలో నుండి కింద పడిపోతుంటున్నారు. వారున్న స్థితిలో నుండి జారిపోతూ ఉంటున్నారు. అనేక మంది బలహీనపరచబడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా గమనించండి. సమయంలో ఇదిగో తన కొరకై వాక్యం బోధించబడుతుంటే, తన కొరకై దేవుడు తనతో మాట్లాడుతూ ఉంటే, తన భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉంటే ఆ వాక్యాన్ని వినకుండా నిద్రపోతున్నాడు ఎత్తైన స్థానంలో ఉంటూ. గమనించండి పిల్లరా, దేవుని వాక్యం తెలియపరుస్తుంది. వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఒకవేళ అలాగా ఉన్నాయేమో ఆత్మదేవుడి సమయం ముందు మాట్లాడుతున్నాడు. వాక్యం విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావేమో, ఒక స్థానంలో ఒక స్థాయిలో ఉంటూ ఎత్తైన స్థాయిలో ఉంటూ ఒకవేళ ఆత్మీయంగా నువ్వు నిద్రపోతున్నావేమో. అలా ఆత్మీయంగా నిద్రపోతున్నందువల్ల రెండోది నువ్వు వాక్యాన్ని వినలేకపోతున్నావేమో, వాక్యం మీద నువ్వు మనసు పెట్టలేకున్నావేమో, వాక్యానుసారంగా జీవించలేకున్నావేమో. దేవుడు నీ కొరకే మాట్లాడుతుంటే, నీ కుటుంబం కొరకే మాట్లాడుతుంటే, నీ భవిష్యత్తు కొరకే మాట్లాడుతుంటే, నీ మేలు కొరకే మాట్లాడుతుంటే ఒకవేళ నీ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాయేమో, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయం ముందు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా గమనించు. దేవుని వాక్యాన్ని లేదు. తర్వాత మూడోది ఏం జరిగిందంటే అక్కడ మనం బాగా ఆలోచన చేసి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. దేవుని వాక్యాన్ని అక్కడ పోగొట్టుకున్నాడు. పిల్లరా గమనించండి. ఆ తర్వాత మూడో విషయం ఏంటంటే మూడో అంతస్తు మీద నుండి కింద పడి చనిపోయి ఎత్తబడ్డాడు. క్రీస్తునందు పిల్లరా చూడండి, తానున్న స్థలంలో నుంచి ఆ కిటికీల నుంచి అక్కడ అజాగ్రత్తగా ఉన్నందువల్ల ఆ నుంచి కింద పడి చనిపోయిన వాడై
3వ అంతస్తు మీద నుండి కిందపడి చనిపోయిన వాడై ఎత్తబడ్డాడు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఏ స్థాయిలో ఉన్నాడు? 3వ అంతస్తులో ఉన్నాడు, పై స్థాయిలో ఉన్నాడు. అక్కడ అజాగ్రత్తగా ఉన్నాడో, అక్కడ జాగ్రత్తగా లేడో, అక్కడ నిద్రపోతున్నాడో, అక్కడ వాక్యం వినలేదో, కారణం ఏం జరిగింది? కింద పడి చనిపోయాడు. ఈరోజు కూడా అనేక మంది ఒక స్థాయిలోకి వస్తున్నారు, ఒక రేంజ్లోకి వస్తున్నారు. పిల్లరా గమనించండి, దేవుడి కృపను బట్టి వారిని ఒక స్థితిలో దేవుడు పెట్టిన తర్వాత అక్కడ మరిచిపోతున్నారు. అక్కడ జాగ్రత్తగా ఉండటం లేదో, అక్కడ అణిగి మణిగి ఉండటం లేదో, అక్కడ దేవుడు పెట్టిన దగ్గర ఉండటం లేదో, అక్కడ దేవుడు చేయమన్నదాన్ని చేయటం లేదో, అక్కడ దేవుడు పాటించమన్నదాన్ని పాటించడం లేదో, అక్కడ దేవుడు అనుసరించమన్నదాన్ని అనుసరించడం లేదో. అందుకే పిల్లరా అనేకులు పై స్థాయి నుండి కింద స్థాయికి పడిపోతున్నారు. మనం మొదటి పాయింట్ చూస్తున్నాం. ఎవరు పడిపోయారు? అలాగా ఐతూకు అనేటువంటి ఒక యవనస్తుడు పడిపోయాడు. పిల్లరా గమనించండి, పై స్థాయి ఆత్మీయ జీవితాన్ని సూచిస్తూ ఉన్నది. గమనించండి, ఆ పై స్థాయిలో 3వ అంతస్తులో ఉన్నాడు, ఒక రేంజ్లో ఉన్నాడు, ఒక స్థాయిలో ఉన్నాడు. పిల్లరా అక్కడుంటూ కిటికీలో కూర్చొని ఆయన తప్పులు ఒకటి నిద్రపోయాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఒకవేళ నువ్వు ఒక ఆత్మీయ స్థాయిలో ఉంటూ కూడా అక్కడ ఆత్మీయంగా నిద్రపోతున్నావేమో జాగ్రత్త. నువ్వు జాగ్రత్త కలిగి ఉండకపోతే ప్రమాదం ఉంది. అక్కడ ఆత్మీయంగా ఆయన అక్కడ నిద్రపోతున్నాడు. అక్కడ నిద్రపోయాడు. ఒకటి ఆయన తప్పు. రెండవదిగా దేవుని వాక్యం అక్కడ వినలేదు, తన కొరకై బోధించబడతా ఉంటే, సత్యం తన కొరకై బోధించబడతా ఉంటే వినలేదు. రెండోదిగా మూడోది ఆ స్థాయిలో నుంచి కింద స్థాయిలోకి పడిపోయాడు, పై స్థాయిలో నుంచి కింద స్థాయిలోకి పడిపోయాడు, ఉన్న స్థానంలో నుంచి పడిపోయాడు, పడిపోయి చనిపోయిన వాడై ఎత్తబడ్డాడు. క్రీస్తుని గమనించండి, ఆత్మీయ జీవితంలో ఈరోజు కూడా అనేక మంది చనిపోతున్నారు. ఆత్మీయ జీవితంలో పతనమైపోతున్నారు అనేక మంది. ఆత్మీయ జీవితంలో బలహీనమైపోతున్నారు అనేక మంది. ఆత్మీయ జీవితంలో ఇదిగో కూలిపోతున్నారు అనేక మంది. ప్రియులారా గమనించండి, వాక్యం తెలియపరుస్తుంది. ఈరోజు నీ స్థితి ఏమిటి? ఈరోజు నీ పరిస్థితి ఏమిటి? ఆలోచించండి. ఇదిగో చనిపోయాడు ఆయన. చూసారా, ఆయన చనిపోయాడు. ఆయన ప్రాణాన్ని బాగొట్టుకున్నాడు, ఆయన జీవాన్ని బాగొట్టుకున్నాడు, ఆయన జీవితాన్ని బాగొట్టుకున్నాడు, ఆయన ఆ స్థితిని బాగొట్టుకున్నాడు. క్రీస్తునందు పిల్లలు, ఈరోజు నువ్వు కూడా అలా పడిపోయిన స్థితిలో ఉన్నావా? ఆత్మీయ జీవితంలో చనిపోయి ఉన్నావా? ఆత్మీయ జీవితంలో పతనమైపోన్నావా? ఆత్మీయ జీవితంలో కూలిపోన్నావా? ఆత్మీయ జీవితంలో బలహీనపరచబడి ఉన్నావా? నీ స్థితి కూడా ఈరోజు ఇలాగనే ఉందా? ఒకప్పుడు పై స్థాయిలో ఉన్నటువంటి నీవు అక్కడ జాగ్రత్తగా లేకుండా ఉండి ఆత్మీయంగా అక్కడ నిద్రపోయావా? ఒకవేళ నీ జీవితంలో ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని సరిగా వినకుండా వచ్చావా? దేవుని వాక్యానికి లోబడకుండా వచ్చావా? దేవుని చిత్తానికి లోబడకుండా వచ్చావా? ఎదుగో పిల్లరా, ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఆత్మీయ జీవితంలో పడిపోన్నావా? ఆత్మీయ జీవితంలో కూలిపోన్నావా? ఆత్మీయ జీవితంలో పతనమైపోన్నావా? ఆత్మీయంగా వెనకబడిపోన్నావా? పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. ఆ తర్వాత ఏం జరిగిందంటే పిల్లరా, ఐతూకును పౌలు గారు కిందకి దిగొచ్చి ఇదిగో ఆయన ఎత్తద్దో, తొందరపడి ఎత్తద్దో ఆ యవనస్తుడిని అన్నాడు. కిందకు దిగొచ్చి తర్వాత ఆయన కొరకై ప్రార్థన చేశాడు. పిల్లరా ప్రార్థన చేసి ఆ ప్రార్థన చేసిన తర్వాత తను బతికాడు ఆ వ్యక్తి. ఆలోచించండి, ఐతూకును బ్రతికించి ఆదరణ కలిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లరా ఐతూకును బ్రతికించి అక్కడ ఉన్నటువంటి వారందరికి కూడా ఆదరణ కలిగించాడు. నాలుగోదిగా ఆదరణ కలిగించాడు. నిన్ను కూడా ఆత్మీయంగా బతికించడానికి ఈరోజు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పడిపోయిన స్థితిలో నువ్వు ఉంటే దేవుని వాక్యం రాయబడింది కదా, జీవిస్తున్న పేరుకు మాత్రమే నువ్వు జీవిస్తున్నావు కానీ నీవు మృతుడివై ఉన్నావు అని ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యము రాయబడింది. నీవు కూడా అలాగ నామకాస్తంగా జీవిస్తూ ఉన్నట్లయితే, ఆత్మీయత లేని వ్యక్తిగా జీవిస్తున్నట్లయితే, ఆత్మీయ జీవితంలో నువ్వు చనిపోయి ఉన్నట్లయితే, ఇదిగో ఆత్మదేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఐతూకును బ్రతికించినటువంటి ఆ ప్రభు ఈ యొక్క సమయమందు నిన్ను కూడా బ్రతికించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు కూడా జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు కూడా బ్రతుకునివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తిరిగి నిన్ను ఆ మృతమైనటువంటి స్థితుల నుంచి లేవదీయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరలా నీకు
నీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకు ఒక మంచి బతుకుని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకు ఒక మంచి స్థితిని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకు ఒక మంచి మార్గాన్ని చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆయన వైపు చూసినట్లయితే, ప్రభువా నన్ను బ్రతికించిన ఆయన, నేను ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నాను ప్రభువా, నేను దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నానయ్యా, నా ఆత్మీయ జీవితాన్ని నేను కోల్పోయానయ్యా, ఒకప్పుడు చాలా బాగున్నానయ్యా, ఒకప్పుడు ఆత్మీయంగా ఉన్నానయ్యా, ఒకప్పుడు ఆత్మీయంగా ఎదుగుతున్నాను, ఆత్మీయంగా పెరుగుతున్నానయ్యా, అక్కడ నేను నిర్లక్ష్యంగా ఉన్నాను ప్రభువా, ఆత్మీయ నిద్రలోకి వెళ్ళాను ప్రభువా, ఈ రోజు నేను పడిపోయిన స్థితిలో ఉన్నానయ్యా, నన్ను లేవదీయమంటే ఇదిగో ఐతూకును బ్రతికించి ఆదరణ కలిగించినటువంటి ఆ దేవుడు ఈ సమయం ముందు నిన్ను కూడా బ్రతికించడానికి, నీకు కూడా ఆదరణ కలిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని ఈ యొక్క సమయం ముందు దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది. నీ జీవితాన్ని కూడా మార్చడానికి ఆయన సిద్ధంగా. అందుకని వాక్యం తెలియపరుస్తుంది, అందుచేత నిద్రించుచున్న నువ్వు మేలుకో, నిద్రించుచున్న నువ్వు మేలుకో, మృతుల్లో నుండి పైకి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. నిన్ను లేవదీయడానికి ఆయన ప్రకాశించుచున్నాడు. నిద్రించుచున్న నువ్వు లేయి, మృతమైన స్థితిలో నుంచి లేయి, క్రీస్తు నీ మీద ప్రకాశించడానికి సిద్ధంగా ఉన్నాడు. క్రీస్తు మహిమ నీ మీద ప్రకాశించడానికి సిద్ధంగా ఉన్నది. నిన్ను లేవదీయడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను నడిపించడానికి, నిన్ను వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సహోదరి సహోదరుడా గమనించండి. అందుకే దేవుని వాక్యం మనం చూస్తున్నాం. నిద్రపోయే వారికి వచ్చే నష్టాలు రెండో భాగాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. ఆ రెండో భాగంలో మొదటి పాయింట్ ఎంతవరకు మనం చూసామో, నిద్రపోయేవారు పై స్థాయి నుండి కిందకు పడిపోతారు, కింద స్థాయికి పడిపోతారు. పై స్థాయి నుండి కింద స్థాయికి పడిపోతారు. ఎవరు పడిపోయారు? అలాగా ఐతూకు అనేటువంటి యవనస్తుడు పడిపోయాడు. పై స్థాయి అనగా అదొక ఆత్మీయ స్థితిని మనం గుర్తించాలి. కింద స్థాయి అనగా అది పతనం అయిపోయేటువంటి స్థితిని, మనం వెనకబడిపోవటం, దిగజారిపోవటం అన్న స్థితిని మనం గుర్తించాల్సిన వారంగా ఉన్నాం. ఈరోజు ఈ స్థితిలో నువ్వు ఉంటే ఒకవేళ నిన్ను లేవదీయడానికి, నిన్ను బలపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. రెండో విషయాన్ని మనం చూద్దాం. క్రీస్తునందులరా రెండో విషయాన్ని మనం బాగా ఆలోచన చేస్తే, నిద్రపోయేవారు ప్రభు అప్పగించిన దాన్ని నిర్లక్ష్యపరుస్తారు. నిద్రపోయేవారు ప్రభు అప్పగించిన దాన్ని నిర్లక్ష్యపరుస్తారు. క్రీస్తునందులరా అవును, నిద్రపోయేవారు ప్రభు పని సరిగా చేయలేరు, ప్రభు సేవను సరిగా చేయలేరు. ఆత్మీయ నిద్రపోతున్నటువంటి వారు, ఆత్మీయ మెలకువ లేకుండా ఉన్నటువంటి వారు, ఆత్మీయ శలనము లేకుండా ఉన్నటువంటి వారు ప్రభు అప్పగించిన దానిని సరిగా చేయలేరు. నిద్రపోయేవారు ప్రభు అప్పగించిన దాన్ని నిర్లక్ష్యపరుస్తారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఒక విశ్వాసి కావచ్చు, ఒక సంఘ పెద్ద కావచ్చు, ఒక సువార్థికుడు కావచ్చు, ఒక సేవకుడు కావచ్చు, వాళ్ళు ఎవరైనా సరే ఆత్మీయంగా నిద్రపోతున్నట్లయితే, ఆత్మీయ మెలకువ లేకపోయినట్లయితే, ప్రభు వారికి అప్పగించిన దాన్ని, వారికి అప్పగించిన పనిని నిర్లక్ష్యపరుస్తారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అవును, ప్రభు మనకు అప్పగించిన దాన్ని మనం ఎవరం కూడా నిర్లక్ష్యపరచకూడదు. ప్రభు ఒక పని మనల్ని నమ్మి ఒక పని ప్రభు అప్పగించినప్పుడు, ఒక బాధ్యత మనకి ఇచ్చినప్పుడు, ఒక భారాన్ని ప్రభు మన మీద పెట్టినప్పుడు దాన్ని మనం నిర్లక్ష్యపరచకూడదు. అనేకులకు లేనటువంటి ధన్యత ప్రభు మనకిచ్చాడో, అనేకులకు లేనటువంటి భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడో, ఆయన పని చేయడానికి ప్రభు మనకిచ్చాడో, పని ఆయన సేవ చేయడానికి, ఆయన పరిచర్య చేయడానికి దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చినప్పుడు దాన్ని చక్కగా మనం ఉపయోగించుకోవాలి, మంచిగా మనం ఉపయోగించుకోవాలి. బలా మంచి నమ్మకమైన దాసుడా అన్నటువంటి మంచి పేరును మనం తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. పిల్లరా గమనించండి, ఈరోజు అనేక మంది ఆయన పని విషయంలో నిద్రపోతున్నారో, ఆయన పని విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారో, ఆయన పని విషయంలో సరిగా చేయటం లేదో, ఆయన పనిని సరిగా పట్టించుకోవటం లేదో, ఒక భారము బాధ్యత లేనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. క్రీస్తునందులరా
గమనించండి. అందుకని రెండో పాయింట్ మనం చూస్తున్నాము, నిద్రపోయేవారు ప్రభువు అప్పగించిన దాన్ని నిర్లక్ష్యపరుస్తారు. దీనికి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడగలిగితే, క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైనటువంటి బైబిలు గ్రంథంలో నుండి మత్తయి రాసినటువంటి సువార్త వైపు మనం చూడగలిగితే అక్కడ ఒక మాటను మనం గుర్తించగలం. మత్తయి రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 25వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్నటువంటి సారాంశాన్ని మనం గుర్తించగలిగితే అక్కడ కొన్ని మాటలు మనకి కనిపిస్తాయి. అక్కడ మనం చూడగలిగితే మనుషులు 24వ వచనం నుంచి ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులను విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజబట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెండిటిని కలిసి ఎదుగునీయుడి. కోతకాలం ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్లో చేర్చి పెట్టుడని కోతగాండ్లతో చెప్పుదునెను. దేవునికి మహిమ కలుగును గాక. రెండోది మనం ఆలోచన చేస్తున్నాం, నిద్రపోయేవారు ప్రభువు అప్పగించిన దాన్ని నిర్లక్ష్యపరుస్తారు. ఇక్కడ ఒక యజమానుడు మనకు కనిపిస్తున్నాడు, దాసులు కూడా మనకు కనిపిస్తున్నారు యేసు ప్రభువులు వారు చెప్పినటువంటి ఈ యొక్క ఉపమానంలో. మరి ఆయన ఆ యజమానుడు తన పొలాన్ని సదును చేసి అందులో గోధుమలు చల్లాడు. గోధుమలు చల్లి ఆ యొక్క దాసులను అక్కడ కాపలా ఉంచాడు. ఆ యొక్క పొలం దగ్గర కాపలా ఉంచాడని మనం గ్రహించాలి. కాపలా ఉంచినప్పుడు ఏం జరిగింది, అవి మొలుస్తూ ఉండగా మనుషులు నిద్రించుచుండగా శత్రువు వచ్చాడు. చూసారా, ఎప్పుడు వచ్చాడు శత్రువు? మనుషులు నిద్రిస్తున్నప్పుడు శత్రువు వచ్చాడు. ఈ దాసులు నిద్రిస్తున్నప్పుడు శత్రువు వచ్చాడు. ఈ పనివారు నిద్రిస్తున్నప్పుడు శత్రువు వచ్చాడు. అంటే శత్రువు ఎప్పుడు వస్తాడు ఒక వ్యక్తి దగ్గరికి? నువ్వు ఎప్పుడైతే ఆత్మీయంగా నిద్రపోతుంటావో, నువ్వు ఎప్పుడైతే మైమరిచిపోతావో, నువ్వు ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉంటావో, నువ్వు ఎప్పుడైతే అజాగ్రత్తగా ఉంటావో, నువ్వు ఎప్పుడైతే వాక్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటావో, ప్రార్థన విషయంలో నిర్లక్ష్యంగా ఉంటావో, ఆత్మ సంబంధమైన విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు మరి నిద్రపోతుంటావో ఆత్మీయంగా, అప్పుడే శత్రువు నీ దగ్గరకు వస్తాడు. ఇక్కడ చూడండి, యజమానుడు గోధుమలు చల్లాడు, పనివారిని అక్కడ పెట్టాడు, వాళ్ళు నిద్రిస్తూ ఉండగా శత్రువు వచ్చాడు. క్రీస్తునందుకులరా, దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, శత్రువు ఎప్పుడు వస్తాడు ఒక వ్యక్తి దగ్గరికి అంటే, ఆత్మీయంగా నువ్వు నిద్రపోయినప్పుడు, ఆత్మీయంగా నీ మనోనేత్రాలు ముయ్యబడ్డప్పుడు, ఆత్మీయంగా నువ్వు గుడ్డితనంలోకి వెళ్ళినప్పుడు, ఆత్మీయ స్థితిని నువ్వు కోల్పోయినప్పుడు, ఆత్మీయ దృష్టిని నువ్వు కోల్పోయినప్పుడు శత్రువు నీ దగ్గరకు వస్తాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆలోచించి దేవుని యొక్క వాక్యము ఈ యొక్క సమయం ముందు మనకు తెలియపరుస్తూ ఉంది. ఎప్పుడు వస్తాడు శత్రువు? శత్రువు వస్తాడు ఎందుకు? దోసుకోవడానికి వస్తాడో, దొంగిలించడానికి వస్తాడో, గాయపరచడానికి వస్తాడో, అవమానించడానికి వస్తాడు శత్రువు. క్రీస్తునందు దేవుని బిడ్డలు గమనించండి, దోసుకోవడానికి, దొంగిలించడానికి, నష్టపరచడానికి వస్తాడు. నీ శరీరాన్ని బలహీనపరచడానికి, పాడు చేయడానికి వస్తాడు శత్రువు. నీ హృదయాన్ని పాడు చేయడానికి వస్తాడు శత్రువు. నీ కుటుంబాన్ని పాడు చేయడానికి వస్తాడు శత్రువు. నువ్వు పొందుకున్న రక్షణ చెడగొట్టడానికి వస్తాడు శత్రువు. నీ ఆత్మను బలహీనపరచడానికి వస్తాడు శత్రువు. నిన్ను అవమానపరిచి, నిన్ను గాయపరిచి, నిన్ను ఇబ్బందిపరచడానికి వస్తాడు శత్రువు. ఎప్పుడు వస్తాడు? నువ్వు నిద్రపోయేటప్పుడు వస్తాడు.
ఆత్మీయంగా ఎప్పుడైతే నువ్వు మైమరిసిపోయి దేవుని విషయాల్లో నిద్రపోతుంటావో అప్పుడు శత్రువు వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? అన్ని విధాలుగా పాడు చేస్తాడు, అన్ని విధాలుగా నష్టపరుస్తాడు. ఇటు శరీరాన్ని కానివ్వండి, అటు హృదయాన్ని కానివ్వండి, అటు ఆత్మని కానివ్వండి, అటు కుటుంబాన్ని కానివ్వండి, అటు వ్యాపారాలు కానివ్వండి, అటు చేస్తున్న ఉద్యోగాలు కానివ్వండి, చదువును కానివ్వండి, ప్లరా బిజినెస్ కానివ్వండి, ప్లరా ఏదైనా సరే గమనించండి, శత్రువు వచ్చి అన్ని విధాలుగా పాడు చేయడానికి నిద్రపోయేటప్పుడు వస్తాడు. ఈరోజు కూడా క్రైస్తవ సమాజము సహోదరి సహోదరులో ఆత్మీయంగా నిద్రపోయి శత్రువు వాళ్ళని దొంగిలిస్తున్నాడో, శత్రువు దోసుకుంటున్నాడో, శత్రువు గాయపరుస్తున్నాడో, శత్రువు అవమానిస్తున్నాడో, శత్రువు నవ్వులు పాలు చేస్తున్నాడో, ఈ విషయాన్ని అనేక మంది గ్రహించలేకపోతున్నారో, ఈ విషయాన్ని అనేక మంది గుర్తించలేకపోతున్నారో, అనేక మంది కలమేలుకోలేకపోతుంటున్నారో, వాడిని ఎదిరించలేకపోతుంటున్నారో, ఆత్మీయ మత్తులైపోన్నారో. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, వచ్చి ఏం చేశాడు? వాడు గోధుమల మధ్యలో గురుగులు విత్తాడు. చూసారా? శత్రువు వచ్చి ఏం చేశాడు? రెండోదిగా, ఒకటి నిద్రపోయేటప్పుడు శత్రువు వచ్చాడు. పని వాళ్ళు నిద్రపోతున్నారు, వాళ్ళ యజమానుడు అప్పగించినటువంటి ఆ పనిని విషయంలో నిర్లక్ష్యం పరుస్తున్నారు, వాళ్ళు నిద్రపోతున్నారు. అక్కడ నిద్రపోయేటప్పుడు శత్రువు వచ్చాడు. వచ్చి రెండోది ఏం చేస్తున్నాడు? గోధుమల మధ్యలో గురుగులు విత్తాడు. గోధుమలు అనగా మంచివి పిల్లల గమనించండి, గురుగులు అనగా చెడ్డవి. యజమానుడు అక్కడ మరి గోధుమలు ఇస్తున్నాడు, మంచి పంట తీయడానికి ఇస్తున్నాడు. వాటి మధ్యలో శత్రువు వచ్చి నిద్రపోయేటప్పుడు వచ్చి గోధుమల మధ్యలో గురుగులు ఎత్తాడు. మంచి మధ్యలో చెడు ఎత్తుతాడు శత్రువు వచ్చి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలా గమనించండి, మంచి మధ్యలో చెడు చల్లతాడో, మంచి మధ్యలో చెడు ఎత్తుతాడో, మంచి మధ్యలో చెడు పోస్తాడో, మంచి హృదయాలు చెడగొడతాడో, మంచి జీవితాలు చెడగొడతాడో, మంచి బ్రతుకులు చెడగొడతాడో, మంచి కుటుంబాలు చెడగొడతాడో, మంచి సాక్ష్యాలు చెడగొడతాడో, మంచి జీవితాన్ని పాడు చేస్తాడో, శత్రువు గురుగులు ఎత్తుతాడో. మంచిగా కొనసాగుతున్నప్పుడు వాళ్ళ హృదయాల్లో శివుడు అనేటువంటి విత్తనాలు, ఆ గురుగులు అనేటువంటి విత్తనాలు ఎత్తుతాడో. దాంట్లో నుంచి తద్వారా వాళ్ళకి ఏమొస్తుంది? కుళ్ళు వస్తుంది, కక్ష వస్తుంది, వారిలో అసూయ, భేదం, కలహం, మతమత్సరాలు, వారవులైనటువంటి మనసు, పగ, పంతం. ప్రియులరా, ఇలాంటి చెడు గుణాలన్నీ కూడా వారిలో ప్రవేశిస్తాయి, చెడు లక్షణాలు వారిలో ప్రవేశిస్తాయి, చెడు స్వభావము వారిలో ప్రవేశిస్తుంది. అసూయ పడతారు, కలహపడుతూ ఉంటారు. ప్రియులరా గమనించండి, ఈరోజు ఎలా ఉన్నారు క్రైస్తవ సమాజమా, క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రైస్తవ కుటుంబాలారా, క్రైస్తవ సంఘాలారా, దేవుని బిడ్డలని పిలిపించుకుంటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎలా ఉన్నారు? ఈరోజు మానవ హృదయంలో ఏముంది? దేవుని వాక్యం ఉందా? పరిశుద్ధత ఉందా? నీతి ఉందా? యథార్థత ఉందా? భక్తి ఉందా? వాక్యానుసారమైనటువంటి జీవితము ఉందా? గమనించండి. మరి అనేక మందిని మనం చూసినప్పుడు మరి ఇక్కడ దేవుని పిల్లలయ్యుండి కూడా వారిలో కుళ్ళు, కుతంత్రాలు, కక్ష, అసూయ, భేదము, కలహము, మతమత్సరాలు, ఈర్ష్య. గమనించండి ప్రియరా, ఇలాంటి చెడు స్వభావముతో, చెడు గుణాలతో, చెడు లక్షణాలతో అనేక మంది ఈరోజు నడిపించబడుతున్నారు. కారణం ఏమంటే శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులు ఎత్తున్నాడు, ఆ గురుగులు ఇస్తున్నాడు. అందుకని మానవ హృదయాలు చెడిపోతున్నాయి, మానవ బ్రతుకులు చెడిపోతున్నాయి, మానవ కుటుంబాలు చెడిపోతున్నాయి, సంఘాలు కలుషితమైపోతున్నాయి. గమనించండి. అందుకే మూడో విషయాన్ని మనం చూస్తే ఆవిడ వచ్చి అడుగుతున్నారు, అయ్యా నీ పొలంలో గోధుమలు ఎత్తావు కదా, గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఇది శత్రువు చేసిన పని, ఇది శత్రువు చేసిన పని అంటున్నాడు యజమానుడు. ఇలా అంటున్నాడు,
అయ్యా ఆ గురుగుల్ని పెరిగేస్తాము అంటున్నారు. ఇలా గమనించండి, ఆ గురుగుల్ని పెరిగేస్తాము. మూడోదిగా వీళ్ళు అంటున్నారు, పనివారు వెళ్ళి అయ్యా ఆ గురుగుల్ని ఏం చేస్తాం, పెరిగేస్తాం అంటున్నారు. వాటిని పెళ్ళగించొద్దు అంటున్నాడు ఆయన. వాటిని పెరుగుతూ ఉండగా గోధుమలు కూడా మీరు ఏం చేస్తారు, పెళ్ళగిచ్చేస్తారు. వాటిని పెరగద్దు, వాటిని ఇప్పుడే పెరగద్దు, వాటిని కూడా ఎదగనివ్వండి, ఆ గోధుమలతో కూడా ఎదగనివ్వండి. వీళ్ళు అంటున్నారు, వీళ్ళు కనిపించే గోధుమల మధ్యలో గురుగులు అయ్యా ఎక్కడి నుంచి వచ్చాయి అంటున్నారు. వాటిని ఇప్పుడే అది శత్రువు చేసిన పని అని చెప్పాడు యజమానుడు. అయితే ఇప్పుడే పెరికేస్తాము అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యజమానుడు అంటున్నాడు, వాటిని మీరు పెరగద్దు, వాటిని ఉండనివ్వండి, వాటిని వీటితో కూడా ఎదగనివ్వండి. వాటికి ఇంకా కొంత సమయం ఉంది, వాడికి ఇంకా కొంత టైం ఉంది, ఎదగనివ్వండి అంటున్నాడు. పిల్లరా గమనించండి, ఎందుకంటే వీటిని పెరుగుతూ ఉండగా, గురుగులను పెరుగుతుండగా వాటితో కలిసి గోధుమలు కూడా మీరు పెళ్ళగించేస్తారు. గోధుమలు కూడా లేచేస్తాయి. ఎందుకంటే ఈటి ఏర్లు ఓటి ఏర్లు అన్నీ కలుసుకొని ఉంటాయి కనుక గురుగుళ్ళు పెరుగుతూ ఉండగా గోధుమలు కూడా పెళ్ళగించేస్తారు. వీటితో కూడా అవి కూడా లేచిపోతాయి, వీటితో కూడా అవి కూడా లేచి వెళ్ళిపోతాయి. అందుకే పెరగొద్దు. వీటికి వాటికి సంబంధం ఉంది, వీటికి వాడికి లింక్ ఉంది, వీటికి వాడికి బంధం ఉంది. వీటిని పెరిగితే ఆ ఏళ్ళలో కలుసుకొని అవి కూడా లేచిపోతాయి. అవును కదా. సంఘాల్లో, నేటి సంఘాల్లో గమనించండి, క్రీస్తు యేసునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరిని మందలించినప్పుడు పొరపాటు చేస్తున్నారని, తప్పు చేస్తున్నారని, వాక్యానుసారంగా జీవించడం లేదని, ఇలా ఒక వ్యక్తిని మందలించినప్పుడు, ఒక కుటుంబాన్ని మందలించినప్పుడు ఆ కుటుంబం పోతా ఏం చేస్తుంది, ఆ కుటుంబం పోతా వాళ్ళ బంధువులందరినీ, వాళ్ళ స్నేహితులందరినీ, వాళ్ళ రక్త సంబంధులందరినీ, సంఘంలో చర్చిలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ లేపుకోపోతారు. వాళ్ళు కూడా చూసారా, గమనించండి. ఎందుకంటే వారికి సంబంధాలు ఉన్నాయి కనుక, వారికి బంధాలు ఉన్నాయి కనుక పోయేవాళ్ళు వాళ్ళు ఒక్కరు మాత్రం పోరు, వీళ్ళని కూడా పెళ్ళగించుకొని పోతారు. అందుకని పిల్లరా ఎదగనివ్వండి. కొంతమంది షడ్డోళ్ళు ఉంటారు, తప్పుడు సాక్ష్యం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు, సరిగా జీవించని వాళ్ళు కూడా ఉంటారు, వాక్యానుసారంగా జీవించకుండా సంఘంలో ఉంటారు కొంతమంది, గురుగులు ఉంటారు కొంతమంది సంఘాల్లో. ఆ గురుగులను కూడా ఇంకా ఎందుకు ఎదగనిస్తున్నాడో తెలుసా, ఎందుకు ఇంకా ఆ గురుగులను కూడా పెరగద్దు అంటున్నాడు తెలుసా. ఈరోజు సేవకులు ద్వారా దేవుడు ఎందుకు పిల్లరా వాళ్ళు అట్లే ఉండనిస్తున్నాడో తెలుసా. గమనించండి, ఈ గురుగులు పోతే ఈ గురుగులతో కూడా ఆ గోధుమలు కూడా కొన్ని పెళ్ళగించుకొని తీసుకెళ్ళిపోతాయి. ఈ చర్చి వద్దు, ఈ సంఘం వద్దు, ఇక్కడ పాస్టర్ గారు మందలించాడు, ఇక్కడ పాస్టర్ గారు అడిగాడు, ఇక్కడ పాస్టర్ గారు తిట్టాడు అని చెప్పి ఒక వ్యక్తి పోతా తనకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా పక్కకు తీసుకెళ్ళిపోతారు, ఇంకో దగ్గరకు తీసుకెళ్ళిపోతారు. అందుకనే ఈరోజు అనేక మంది సేవకులు కూడా దాన్ని గుర్తిరిగి ప్రభు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి గుర్తిరిగి గురుగుల్ని పెరగడం లేదు. అప్పుడే ఎదగని ఉన్నాయి, అవి కూడా ఎదగని, వాళ్ళు కూడా ఎదగని. ఒక రోజు ఉంది, ఒక సమయం ఉంది, ఒక తరుణం ఉంది, ఎదగని అన్నట్టుగా ఉండనిచ్చున్నారు. క్రీస్తునందుకులారా ఆలోచన చేయండి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, ఒకరిని మందలిస్తే, ఒకరిని గద్దిస్తే, పొరపాటు చేసిన వాళ్ళని పోతా నువ్వు పోకుండా నీతో కూడా కొంతమందిని సంఘం నుంచి తీసుకెళ్తావా, నీతో కూడా కొంతమందిని సంఘం నుంచి లేపుకొని వెళ్ళిపోతావా, పక్కకు తీసుకెళ్ళిపోతావా, నీకు ఇష్టం వచ్చిన దగ్గర తీసుకెళ్ళిపోతావా. తప్పు చేసింది నీవు, పొరపాటు చేసింది నీవు. దైవ సేవకుల్ని హెచ్చరించినప్పుడు, దైవజనులను గద్దించినప్పుడు, వాక్యము ద్వారా దేవుడిని గద్దించినప్పుడు, దైవ సేవకుల ద్వారా దేవుడిని గద్దించినప్పుడు దాన్ని దిద్దుకోక, దాన్ని సరిచేసుకోక నువ్వు పోయింది కూడా కాకుండా నీతో కూడా నీకు సంబంధాలు ఉన్న వాళ్ళని, నీకు లింకులు ఉన్న వాళ్ళని, నీకు బంధాలు ఉన్న వాళ్ళని, నీ రక్త సంబంధుల్ని, నీ బంధువుల్ని అందరిని మళ్ళీ పక్కకు తీసుకెళ్తావా, ఇంకో సంఘం పెడతావా. అందుకే అంటున్నాడు యజమానుడు, అయ్యా పెరగద్దు, ఇప్పుడు వీటిని పెరిగితే వీటితో కూడా లేచిపోయే కొన్ని ఉన్నాయి, వీటితో కూడా వెళ్ళిపోయే కొన్ని ఉన్నాయి, ఇప్పుడు పెరగద్దు, వాటికంటే ఒక సమయం ఉంది అని చెప్పాడు. మూడోది. తర్వాత నాలుగో విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఎప్పుడు దాకా అంటే కోతకాలము వరకు
పంట పండేంత వరకు రెండిటిని ఎదగనీయమంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి పంట పండాలా ఒకరోజు, ఇప్పుడే పెరగద్దు. పంట పండిన దాకా రెండింటిని కలిసి ఎదగనివ్వండి. పంట పండాలా, అవును కదా. ఎవరికైనా ఒక రోజు ఉంటుంది, పంట బండే రోజు ఉంటుంది, పాపం బండే రోజు ఉంటుంది, పాపం బయటపడే రోజు ఉంటుంది. అందుకే ఈరోజు సంఘాలను అందరూ సెలామణి అవుతున్నారు. మంచోళ్ళు సెలామణి అవుతున్నారు, చెడ్డోళ్ళు సెలామణి అవుతున్నారు. పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళు సంఘాల్లో జీవిస్తున్నారు, సంఘాల్లో ఉంటూ అపవిత్రంగా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లరా, సెలామణి అవుతున్నారు. ఎవరు? ఒకరోజు నీ పంట పండుతుంది, ఒకరోజు నీ పంట పండే రోజు ఉంది. నాకేమైనా జరిగిపోతా ఉంది అనుకుంటున్నారు కొంతమంది. నేను ఎలా బ్రతికినా జరిగిపోతుంది, నేను ఎలా జీవించినా జరిగిపోతా ఉంది. నేను పొరపాటు చేసి వచ్చిన కూడా సంఘంలో మళ్ళీ తెలియకుండా ఉన్నాను, నాకేం కావటం లేదు, నాకు బాగానే జరిగిపోతా ఉంది, నాకు అన్నీ బాగానే ఉన్నాయి, నాకేం ఇబ్బంది లేదు, వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నాను, చేసే తప్పులు చేస్తూనే ఉన్నాను, చేసే పొరపాట్లు చేస్తూనే ఉన్నాను, చేసే ఒడిదుడుకులు చేస్తూనే ఉన్నాను, ఉండే బలహీనతలు ఉంటానే ఉన్నాయి, అయినా నాకేం కావటం లేదని సంకలు గుద్దుకుంటున్నారు కొంతమంది. ఒకరోజు నీ పంట పండుతుంది సహోదరి సహోదరుడా. ఎప్పుడు దాకా దేవుడు నిన్ను పట్టించుకోకుండా ఉంటాడంటే నీ పంట పండాలా, నీ పాపం పండాలా. ఒకరోజు నీ కోసం దాచి ఉన్నాడు దేవుడు. ఆ రోజు ఉంది నీకు, ఆ రోజు పక్కన పెడతాను నిన్ను, ఆ రోజు కాలుస్తాను నిన్ను, ఆ రోజు తోస్తాను నిన్ను అగ్నిలో. అప్పుడు దాకా ఎదుగో. ఎందుకంటే నువ్వు పోతా కొన్ని బిరుక్కోపోతావు కదా, మళ్ళా నువ్వు పోతా కొంతమంది లాక్కోపోతావు కదా. నువ్వు నీ పంట బండిన దాకా ఎదగాల సంఘంలో. అందుకే ఈరోజు పొరపాట్లు చేసేవాళ్ళు, ఒడిదుడుకులు ఉన్నోళ్ళు, పొరపాట్లు ఉన్న వాళ్ళు అందరూ సంఘం వాళ్ళు ఎదుగుతున్నారు. కొంతమంది అనుకుంటారు, ఈ పాస్టర్ గారు వాళ్ళని ఎందుకు రాణిస్తున్నాడు, వాళ్ళ సంగతి తెలుసు కూడా అనుకుంటారు. గమనించండి పిల్లరా, వాళ్ళని తోచిచ్చు కదా, వాళ్ళని ఆపిచ్చు కదా, వాళ్ళు రావద్దని చెప్పచ్చు కదా, వాళ్ళని కూడా ఎందుకు రాణిస్తున్నాడు అసలు అనుకుంటారు పిల్లరా. దైవ సేవకులు జ్ఞానం లేని వాళ్ళేం కాదు, దేవుని జ్ఞానం చేత వాళ్ళు నడిపించబడుతున్నారు, దేవుని వాక్యానికి వాళ్ళు లోబడుతున్నారు. అందుకని అందరిని ఎదగనిస్తున్నారు. ఒకరోజు పంట బండే రోజు ఉంది, ఒకరోజు పంట పండే రోజు ఉంది. పంట పండినప్పుడు గోధుమల పంట గోధుమలకు వస్తుంది, గురుగుల పంట గురుగులకు వస్తుంది. ఒకరోజు ప్రతి ఒక్కరి పంట పండే రోజు. పంట పండిన దాకా రెండింటిని కలిసి ఎదగనేయమంటున్నాడు యజమానుడు. వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా గమనించు, దేవుని వాక్యం మనకి ఇక్కడ తెలియపరుస్తుంది. జాగ్రత్త. పొరపాటు చేస్తున్నావేమో, నాకేం జరిగిపోతుంది అనుకుంటున్నావేమో, నన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావేమో, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావేమో, నాకు అంతా బాగానే ఉందని అనుకుంటున్నావేమో, నాకేం కాలేదని అనుకుంటున్నావేమో. నీ కొరకై ఒక రోజు ఉంది. నీ పంట పండిన దాకా నేను అలా ఉండిస్తాడు దేవుడు. నీ పాపం పండిన దాకా అలా ఉండిస్తాడు దేవుడు. పాపం పండినప్పుడు నిన్ను డివైడ్ చేస్తాడు దేవుడు. క్రీస్తునందు పిల్లరా. నాలుగోదిగా చూసాం మనం. ఐదోదిగా చూస్తే పంట పండినప్పుడు గురుగులను ముందుగా కోసి అగ్నిలో కాల్చేస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పంట పండినప్పుడు గురుగుల్ని ముందుగా కోసి అగ్ని ఏం చేస్తున్నాడు, కాల్చేస్తున్నాడు. గోధుమలనేమో కట్టలు కట్టి తన కొట్టులో భద్రపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించుంటున్నారా, రెండు ఎదిగాయి. గమనించండి. ఈ వాటికంటే గోధుమల కంటే ఇంకా పుష్టిగా వచ్చాయి గురుగులో. పంట పండింది, ముందుగా వాటన్నిటిని కోపించేశాడు. వాటన్నిటిని కోపించేసి ఆరని అగ్నితో తగలబెట్టేశాడు, అగ్నితో కాల్చేశాడు ఆ గురుగులన్నిటిని కూడా. ఇదిగో గోధుమలు కట్టలు కట్టి తన కొట్టులో భద్రపరుచుకున్నాడు. గోధుమలకు భద్రత ఉంది, గోధుమలకు కాపుదల ఉంది, గోధుమలకు ఇలువ ఉంది. ప్రియ దేవుని పిల్లరా, రేపు పిల్లరా నువ్వు ఎక్కడికి పోతావు? నీకు చివరిగా ఒక ప్రశ్న సహోదరి సహోదరుడా, రేపు నువ్వు ఎక్కడికి పోతావు? కొట్లేకపోతావా, అగ్నిలేకపోతావా? రేపు నీ పంట పండినప్పుడు నువ్వు ఎక్కడికి పోయే వ్యక్తిగా ఉన్నావు? నీ ప్రతిఫలం ఎక్కడికి పోతుంది? నీ పంట నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? రేపు నిన్ను కొట్లేకి తీసుకెళ్తుందా? గోధుమలాగా ఉండి కొట్లేకపోతావా? గురుగుల్లాగా ఉండి బతికి అగ్నిలేకపోతావా? ప్రశ్నించుకో. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అందుకని అంటున్నాడు, అందుచేత నిద్రించుస్తున్న నువ్వు మేలుకొని మృతుల్లో నుండి లేమో, క్రీస్తు ప్రకాశించుచున్నాడని ఆయన చెప్పుచున్నాడు. నిద్రించుతున్న నువ్వు మేలుకో, మృతుల్లో నుండి పైకి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. పిల్లరా, నిద్రపోయే వారికి వచ్చే నష్టాలు రెండో భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. అందులో నుంచి నిద్రపోయేవారు పై స్థాయి నుండి కింద స్థాయి వరకు పడిపోతారని
మనం చూస్తాం. పై స్థాయి నుంచి కిందకు పడిపోతారని మనం చూసాం పిల్లరా, కింద స్థాయికి పడిపోతారని మనం చూసాము. అలా ఎవరు పడిపోయారంటే ఐతూకు అనేటువంటి ఒక యవనస్తుడు 3వ అంతస్తుల మీద ఉండి అక్కడ నిద్రపోతున్నాడు. ఒకటి. రెండోది దేవుని వాక్యాన్ని ఏం లేదు. మూడోది 3వ అంతస్తు మీద నుంచి కింద పడిపోయి చచ్చిపోయి ఎత్తబడ్డాడు. 4వదిగా ఇదిగో ఆ పౌలు గారు వచ్చి అతను బతికించి అక్కడ ఆదరణ కలిగించాడు. అలాంటి స్థితిలో ఉంటే నిన్ను కూడా బతికించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఈ సమయంలో. రెండోది పిల్లరా, నిద్రపోయే వరకు వచ్చే రెండో నష్టం ఏమిటంటే నిద్రపోయేవారు ప్రభు అప్పగించిన దాన్ని నిర్లక్ష్యపరుస్తారు. ఎవరు నిర్లక్ష్యపరిచారు అంటే ఇదిగో దాసులు నిర్లక్ష్యపరిచారు. ఎవరి విషయంలో? యజమానుడు అప్పగించిన పని విషయంలో, అని ఉపమాన విషయంలో మనం చూసాము. ఏం చేశారు అంటే దాసుడు యజమానుడు అక్కడ గోధుమలు జల్లి కాపలా పెడితే వారు నిద్రపోతున్నారు. నిద్రపోయేటప్పుడు శత్రువు వచ్చాడు. ఒకటి. రెండోదిగా వచ్చినటువంటి శత్రువు ఏం చేశాడంటే గురుగులు జల్లాడు. ఆలోచించండి. మూడోదిగా వీళ్ళు పెరికేస్తాము అన్నారు. వద్దు, పెరకద్దు, వీటిని బిరిగితే అవి కూడా లేచిపోతాయి, గురుగులను బిరిగితే మరి ఆ గోధుమలు కూడా లేచిపోతాయి, రెండింటినీ ఎదగనేమన్నాడు. తర్వాత 4వదిగా పిల్లరా, కోతకాలం వరకు కూడా పంట పడినంత వరకు కూడా ఎదగనేమన్నాడు. 5వదిగా మనం చూస్తున్నాం ఇక్కడ పంట పడినప్పుడు రెండింటినీ ఏడ్ చేశాడు పిల్లరా. ఇదిగో ముందుగా గురుగులను కోసి తగలబెట్టాడు, తర్వాత గోధుమలను కోసుకొని కట్టలు కట్టి కొట్లో పెట్టుకున్నాడు. క్రీస్తు యేసునందు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు గోధుమ గింజలాగా ఉన్నావా, గురుగులాగా ఉన్నావా? రేపు నీ జీవితంలో ముగింపులో నీ పంట పడినప్పుడు, నీ జీవితం ముగించబడినప్పుడు, ప్రభువు రాకడ వచ్చినప్పుడు, లేకపోతే నీ బ్రతుకు ఆగిపోయినప్పుడు రేపు నువ్వు కొట్లేకపోతావా, అగ్నిలేకపోతావా? ప్రశ్నించుకో, పరిశోధించుకో. ఆ నిత్య అగ్నిగుండాల నుంచి తప్పించాలనే ప్రభువు యేసుక్రీస్తుల వారు మనందరి కొరకై 2025 సంవత్సరాల క్రితము ఈ భూలోకంలోకి వచ్చి మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని గార్చాడు, శిలువ మాను మీద ఆయన బలిగా అర్పించబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మళ్ళా లేచాడు, మృత్యుంజయుడై తిరిగి లేచాడు, మరణపు ముళ్ళని విరిచి పునరుద్ధానుడై తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు, పరలోకంలో మనందరి కోసం నివాస స్థలాలు ఏర్పాటు చేస్తున్నాడు, నేడో రేపో తిరిగి రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకే మనం సిద్ధపడదాం, ఆత్మీయ మెలకువ కలిగి ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, స్తోత్రాలు. ఈ వాక్యము తండ్రి ఎత్తబడి ఉంటుండగా మీ సన్నిధితోడిగా ఉంచి నడిపించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్న వాక్యాన్ని నిన్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచమని వేడుకుంటూ ప్రార్థిస్తూ శుద్ధిస్తూ గణపరుస్తూ ఉన్నాం. ప్రభా, ఈ వాక్యానికి నాయన స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరి శాంతి గారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి, బలపరిచి సహాయించమని వేడుకుంటూ ప్రార్థిస్తూ శుద్ధిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డను మీరు బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ కూడా మనకి భూలోకంలో సకల పరిస్థితులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అయిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా సోస్త్రికం టీపీ గూడూరు మండలం, నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.